హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी। यशोदनंदना व्रज जन रांजना, यशोदनंदना व्रज जन रांजना, यशोदनंदना व्रज जन रांजना, यशोदनंदना व्रज जन रांजना। यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी, जय राधा कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विधुनोति सरसताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे,
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 12వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండకు కృష్ణ ప్రమాణాలు. ప్రభుజీ దండాత్ హరే కృష్ణ, ప్రణామాలు. దండాత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ సేవలు ప్రణామాలు. చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుదూర్జయం విష్ణుపదం జితత్వయా యత్సూరయో ప్రాప్య విచక్షతే పరం ఆతిష్ట్య తచ్చంద్రదివాకరాదయో గ్రహర్క్షతారా పరియంతి దక్షిణం. విష్ణుపదము మిగుల దుర్లభమైనది. తపస్సుచే నీవు దానిని పొందితివి. మహర్షులు దేవతలు సైతము అట్టి స్థానమును పొందజాలరు. ఆ పరమ పదమును విష్ణులోకము కేవలము వీక్షించు నిమిత్తమై సూర్యుడు చంద్రుడు ఇతర గ్రహములు నక్షత్రములు తారకలు ప్రదక్షిణము కావించుచుండును. అచ్చటికేగా ఇప్పుడు మాతో రమ్ము. శశికళ మాతజీ చదవండి. శశికళ మాతజీ ఉన్నారండి? శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యము. ఈ భౌతిక జగత్తులో కూడా నామమాత్ర శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మానసిక కల్పనా పరులు ఆధ్యాత్మిక ఆకాశమున లీనమగు ప్రయత్నించురు. కానీ వారచ్చటికి ఏనాడునూ వెళ్ళజాలరు. భక్తుడైన వాడు మాత్రము భక్తియుక్త సేవను చేయిచు వాస్తవముగా ఆధ్యాత్మిక జగత్తును గూర్చి అనుభూతమనర్చుకొనుటయేగాక నిజముగా అచ్చటికేగి ఆనందమును జ్ఞానమును కూడిన నిత్య జీవనమును అనుభవించును. కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము ఎంతటి శక్తివంతమైనదనగా ఈ జీవన నియమములను అవలంబించి భగవత్ ప్రేమను వృద్ధి కావించుకునుట ద్వారా మనుజుడు అనాయాసముగా భగవద్ధామమున కేగగలడు. ధ్రువుని చరిత్రమే దీనికి చక్కని ఉదాహరణము. శాస్త్రవేత్త తత్వవేత్త వంటి వారు చంద్రమండలము కేగునను అచ్చట నివసించుటకు చేయు ప్రయత్నములలో విఫులరగుచుండ భక్తుడు గ్రహాంతర సులభ యానము చేయుచు చివరకు భగవద్ధామముకి చేరగలడు. ఇతర లోకములను చూడవలనని అభిరుచి భక్తులకు లేకున్నను భగవద్ధామముకు చనున్నప్పుడు వాటన్నిటిని వారు గాంచుచు ముందుకేగుదురు. సుదూర ప్రాంతమునకు ప్రయాణించేవాడు పెక్కు చిన్న స్టేషన్లను దాటుచు పోవుటతో దానిని పోల్చవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. సో ఈ యొక్క శ్లోకం అంతా కూడా ఎవరు చెప్తున్నారండి? ఇవన్నీ కూడాను సునందనంద ఊచతుకు. నంద సునందులు ఇద్దరు కూడాను ఎవరితో మాట్లాడుతున్నారు? ధ్రువ మహారాజు తోటి మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? బదరికాశ్రమంలో ధ్రువ మహారాజు ఆయన ఏం చేశారు? మొత్తం భక్తి అంతా కూడా చాలా శ్రద్ధగా చేసి భగవంతుడి యొక్క భక్తిలో పూర్తిగా లీనమైపోయిన స్థాయిలో ఎప్పుడైతే కనుక ఆకాశం నుంచి ఆధ్యాత్మిక ఆకాశం నుంచి యొక్క నంద సునందులు ఇద్దరు కూడా రావడం జరిగిందన్నమాట. సో వాళ్ళని చూసి ఏం చేశారు ధ్రువ మహారాజు? వెంటనే వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం అర్పించి ఇంకేం చేయాలో తెలియక పవిత్రమైనటువంటి హరినామాన్ని ఆయన ఉచ్చరించడం జరిగిందన్నమాట. సో సో వాళ్ళిద్దరికి కూడా నమస్కరించారు. ఆయన నమస్కరించిన తర్వాత నంద సునందులు ఇద్దరు కూడాను చెప్తున్నారు అన్నమాట. ధ్రువ మహారాజ్ తోటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సో మీకు మంచిది జరుగుగాక, శ్రద్ధగా మేము చెప్పేది వినండి. 5 సంవత్సరాల వయసులోనే మీరేం చేశారు? తీవ్ర తపస్సు చేసి దేవదేవుణ్ణి మీరు
చాలా సంతోషపరిచారు. సో కాబట్టి మేమిద్దరము కూడా ఎవరు అంటే కనుక ఆ యొక్క దేవదేవుని యొక్క నిత్య పార్షదులం మేము. నిన్ను భగవద్ధామానికి తీసుకుని వెళ్ళడానికే మేమిప్పుడు వచ్చాము. ఈ మాటలు ఎంత బాగున్నాయండి అసల వినడానికి కూడాను. ఆ! మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకుని వెళ్ళడానికేమో వచ్చామని చెప్పి ధ్రువుడితో చెప్తున్నారు. సో వినడానికే అసల ఎంత ఆనందం కలుగుతుందంటే గనక, సో నిజంగా విన్నటువంటి ధ్రువ మహారాజు ఇంకంతా ఆనందపడ్డారు అనేటువంటిది మనం చెప్పలేమన్నమాట. సో విష్ణు పదం అనేటువంటిది చాలా చాలా కష్టము దొరకడం అనేటువంటిది. చాలా కష్టం అన్నమాట. భౌతిక ప్రపంచంలో మిగతావన్నీ కూడా మనము కష్టపడితే గనక ఎంతో కొంత కష్టపడిపోతే గనక దొరుకుతాయి అన్నీ కూడా. ఒక ఉద్యోగం సంపాదించడము, ధనం సంపాదించడము, లేకపోతే గనక వేరైనా భౌతిక పరమైనటువంటివి సంపాదించడము, ఇవన్నీ కూడా భౌతిక పరంగా. ఇవి కాకుండా మళ్ళీ మనము రకరకాలైనటువంటి కర్మయోగము, ధ్యాన యోగము ఇవన్నీ కూడా చేస్తే గనక ఏమవుతాయి? మనకి భౌతిక ప్రపంచంలోనే యొక్క స్వర్గలోకాలు, బ్రహ్మలోకము, తపోలోకము, మహర్లోకము, జనలోకము ఇవన్నీ కూడా దొరుకుతాయి. అవి దొరకడం కూడా చాలా కష్టము. ఓకే. కొంచెం కష్టపడితే గనక దొరుకుతాయి. కానీ ఒక విష్ణు పదం అనేటువంటిది దొరకడము చాలా చాలా దుర్లభము. భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్పారు మనకి? సో, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాంపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఎంతో మంది కొన్ని లక్షల మందిలో కొంతమంది మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక పద్ధతి వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కూడా చాలా అరుదుగా కొంతమంది మాత్రమే నా దగ్గరికి రాగలుగుతారు అని చెప్పి స్వామి చెప్పారు. సో అదే చెప్తున్నారనమాట. ఇక విష్ణు పదము వైకుంఠాన్ని పొందడం అనేటువంటిది చాలా చాలా కష్టము. కానీ 5 సంవత్సరాల వయసులోనే నువ్వు ఈ యొక్క వైకుంఠాన్ని పొందావు. సో ఎంతో మంది గొప్ప మహర్షులు, దేవతలు కూడా వాటిని పొందలేరు వాళ్ళు. ఎంత ప్రయత్నించినా సరే. సో అన్ని కూడా ఏం చేస్తున్నాయి? విష్ణు లోకాన్ని చూడడం కోసం అని చెప్పేసి మిగతా గ్రహాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? విష్ణు లోకానికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. విష్ణు లోకానికి. అంటే ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇక ధ్రువ నక్షత్రాన్ని చుట్టూరు కూడా వీళ్ళందరూ కూడా మొత్తం నక్షత్రాలన్నీ కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటాయన్నమాట. ఇన్విజిబుల్ కార్డ్స్ తోటి అన్నమాట. తాళ్ళు ఉంటాయి వాటికి, అవి మనకి కనపడవన్నమాట. వాటితోటి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ధ్రువ నక్షత్రాన్ని సెంటర్లో పెట్టుకుని ఇవన్నీ కూడా చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం రంగుల రాట్నం తిప్పినప్పుడు చిన్నప్పుడు అన్నమాట. సో ఏం చేస్తారు? అందులో కూర్చుంటారు, గుండ్రంగా ఉంటాయి. వేగంగా తిరిగే కొద్దీ ఏమవుతుంది? మనం ఉన్నటువంటి పొజిషన్ చాలా దూరంగా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట. దూరంగా ఎలాగైతే కనుక వెళ్తాయో అలాగే ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని అన్ని కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ నంద సునందులు ఇద్దరు కూడా చెప్తున్నారన్నమాట. అటువంటి చోటకి ఇప్పుడు మాతో పాటు వచ్చేసేయండి మీరు అని చెప్పి ధ్రువ మహారాజ్‌కి చెప్తున్నారన్నమాట. సో ప్రభుపాదుల వారు భాష్యంలో మనకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు? ఈ యొక్క శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? బ్రహ్మజ్యోతిలో కలవడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? యాంత్రికంగా రాకెట్లు అవన్నీ కూడా వేసుకొని వెళ్లి చంద్రమండలానికి, అదే విధంగా మార్స్‌కి, అదే విధంగా రకరకాల గ్రహాలకి కూడా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో వెళ్ళడానికి వాళ్ళెప్పుడు కూడా వెళ్ళలేరన్నమాట అక్కడికి. వాళ్ళెప్పుడు కూడా వెళ్ళలేరన్నమాట. వెళ్ళినా సరే వాళ్ళు ఎక్కువ సేపు ఉండలేరక్కడ. చూస్తున్నాం మనం అంతరిక్ష ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. అంతరిక్ష కేంద్రంలో ఏంటి వాళ్ళు రీసెర్చ్ చేయడానికి మనుషుల్ని అక్కడికి పంపిస్తూ ఉన్నారు అమెరికా వాళ్ళు. ఆల్రెడీ కొంతమంది అక్కడ ఉన్నారు. కానీ ఏమైపోయింది ఇప్పుడు? అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడానికి కుదరట్లేదు ఇప్పుడు. చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళని వెనక్కి తీసుకొని రావడానికి అన్నమాట. ఒక ఇద్దరో, ముగ్గురో ఆ యొక్క అంతరిక్ష కేంద్రంలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళని భూమి మీదకి ఎలా తీసుకొని రావాలా అని ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. ఇంతకు ముందు అలా తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఒక యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చనిపోయారన్నమాట. కల్పనా చావ్లా అనేటువంటి భారతీయ ఆవిడ చనిపోయారు అలాగే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రిటర్న్ వస్తూ దారిలో చనిపోయారన్నమాట.
సో ఇలాగా ప్రాణాలకి తెగించి అక్కడికి వెళ్ళాలని చెప్పి బలవంతంగా ప్రయత్నించినా సరే అవి జరగవు అన్నమాట. అవన్నీ కూడా జరగవు. ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు? కనీసం చంద్రుడి దగ్గర కూడా కాదు. ఆకాశంలోకి దూరంగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే కుదరట్లేదు వీళ్ళకి. చాలా స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ గ్యారంటీ వస్తారని చెప్పి ఏమి గ్యారంటీ లేదు వాళ్ళకి. సో ఇటువంటి పరిస్థితుల్లో దగ్గరలో ఉన్నటువంటి గ్రహానికే వెళ్ళలేకపోతే మరి ఎక్కడో వైకుంఠ లోకాల్లోకి వెళ్ళాలి, ఆధ్యాత్మిక యొక్క భౌతిక ప్రపంచానికి బయట ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో విష్ణు లోకానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి అంటే కనుక ఎంత కష్టము. ఎంత డబ్బులు పోసినా, యాంత్రికంగా ఎంత ప్రయత్నించినా, యోగులు ఎంత ప్రయత్నం చేసినా సరే అక్కడికి వెళ్ళలేరు. మనసు ఎంత వేగంగా వెళ్తుందండి మనసు. నేను ఇప్పుడు తలుచుకున్నానంటే గనక హిమాలయాల్లో బద్రికాశ్రమంలో ఉండొచ్చు. మనసులో అనుకోవడానికి ఏముంది? కావాలంటే నేను వెంటనే అమెరికాలో కూడా నేను ఉన్నాను అని అనుకోవచ్చు. ఏదో వాషింగ్టన్ లో అంత వేగంగా వెళ్ళిపోవచ్చు. మనసు వేగంతో మనం ప్రయాణించినా సరే ఒక వైకుంఠ లోకానికి వెళ్ళడానికి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. వైకుంఠ లోకం వెళ్ళడం అనేటువంటిది, వైకుంఠ లోకానికి విష్ణు సాన్నిధ్యం పొందడం అనేటువంటిది చాలా మనిషి యొక్క అత్యున్నతమైనటువంటి టార్గెట్ అన్నమాట. దాన్ని పొందడం అనేటువంటిది అంత ఈజీ కాదు. అత్యున్నత గమ్యస్థానం అన్నమాట. పొందడం అనేటువంటిది చాలా చాలా కష్టము. కానీ ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు? ఎవరైతే కనుక భక్తుడై ఉంటాడో, భక్తియుత సేవ చేస్తూ ఉంటే కనుక వాడు ఈ భౌతిక ప్రపంచంలో ఉండగానే ప్రస్తుత జన్మలోనే వాడు చక్కగా భక్తి చేయగలిగితే కనుక ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అనుభూతి వనర్చుకోగలడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమేమి ఉంది అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేయగలడు అనమాట. సో అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ చేయడమే కాకుండా ఈ యొక్క జీవితం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క వైకుంఠ లోకానికి వెళ్ళగలడు. సో కాబట్టి గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన మనకు దొరికినటువంటి యొక్క భక్తి యోగ విధానం ఏదైతే ఉందో మనము ఏదో దాన్ని తేలికగా తీసుకోకూడదు. మనకి దొరికినటువంటి చాలా అమూల్యమైనటువంటి వరప్రసాదం అన్నమాట. దీన్ని కనుక మనం చక్కగా వినియోగించుకొని భగవత్ ప్రేమను వృద్ధి చేసుకుంటే కనుక చాలా తేలికగా మనం కూడా భగవద్ధామానికి వెళ్ళగలము. అది ధ్రువుడి యొక్క ఎగ్జాంపుల్ తో మనకి ప్రూవ్ అవుతుంది. శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా సైంటిస్టులు ఎంత ప్రయత్నించినా సరే అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వెనక్కి రావడమే వాళ్ళకి కష్టం. అలాంటిది వైకుంఠ లోకమా? వాళ్ళు కనీసం ఎంత పవర్ఫుల్ టెలిస్కోపులు పెట్టినా సరే అవి చూడలేరు వాళ్ళు. చంద్రుడి దగ్గరికి వెళ్ళినా సరే ఏం కనపట్లేదు, అక్కడ రాళ్ళు రప్పలు తప్పితే ఏం కనపట్లేదు. చంద్రమండలం రాళ్ళు రప్పలతోటి ఉందా? లేదు. చంద్రమండలం యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక మన యొక్క వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా పోషణ కలిగించేటువంటిది చంద్రుడు. వాటిల్లో ఉండేటువంటి రసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రుడి యొక్క కాంతి ద్వారా వస్తుంది. అలాంటి వృక్షాల్ని పోషించేటువంటి చంద్రుడు ఉన్నటువంటి చంద్రమండలంలో వృక్షాలు లేకుండా ఉంటాయా? ఉండవు. అంటే మనకి కనపడట్లేదు అవి. సో ఏమవుతుందంటే కనుక భక్తుడు ధ్రువ మహారాజ్ యొక్క త్వరలో మనం చూస్తాం ఇదే అధ్యాయంలో అన్నమాట. ఎప్పుడైతే గనక మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని నుంచి మనం వైకుంఠ లోకానికి వెళ్తూ ఉంటే గనక ఏమవుతుంది? ఈ మధ్యలో ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉంటాయో పైన ఉన్నటువంటి చంద్రలోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, బ్రహ్మలోకము ఇవన్నీ కూడా చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. అవన్నీ కూడా కనపడతాయి అన్నమాట. సో ఎలా అయితే గనక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటే గనక ఆ ప్రదేశం డెస్టినేషన్ గమ్యానికి చేరుకునే ముందు మధ్యలో చాలా స్టేషన్స్ వస్తాయి. అవన్నీ కూడా చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈ స్టేషన్ చాలా బాగుంది అని చెప్పేసి అక్కడ దిగిపోయాడు అనుకోండి, వాడి ప్రయాణం అక్కడతో ఆగిపోతుంది అనమాట. అలాగే వైకుంఠానికి వెళ్ళేటప్పుడు కూడాను ఎవరైనా ఒక వ్యక్తి అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ముందుకి వెళ్తూ ఉన్నప్పుడు అబ్బా ఈ లోకంలో ఈ ఫెసిలిటీ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, ఇక్కడ ఎంజాయ్ చేద్దామని అనుకున్నాడా, అక్కడ దింపేస్తారు వాడిని, ఆ స్టేషన్ లో దింపేస్తారండి.
సో కాబట్టి ఎటువంటి భౌతిక పరమైనటువంటి మలినాలు ఏవి కూడా ఉండకూడదు అనమాట. వైకుంఠం వెళ్ళడానికి క్వాలిఫికేషన్ రావాలంటే భౌతిక పరంగా నేను అది ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్ చేయాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఇంకా ఇంకా మనం ఆశలు అవన్నీ కూడా ఉంచుకోకూడదు. అవన్నీ కూడా కల్మషాలన్నీ కూడా పోగొట్టుకోవాలన్నమాట. ధ్రువ మహారాజు వాటిలన్నింటినీ కూడా దాటేశారు ఆయన మొత్తం. ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాం మనం. ఎటువంటి కల్మషాలు లేకుండా మొత్తం అంతా కూడా ఆయన వదిలిపెట్టేశారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. పూర్తిగా ఆయనకి ముక్తి యొక్క లక్షణాలన్నీ కూడా ఆయనకి బయటపడినవి అని చెప్పి చెప్పారనమాట. సో అలాగే అప్పుడు ధ్రువ మహారాజు వాటిని అన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్తారు. సో ఏం జరుగుతుందని చెప్పి వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూద్దాం మనం. అనాస్థితం తే పితృభిర్న్యరైప్యగం కర్హచేత్ ఆతేష్ట్యం జగద్వంద్యం త్వద్విష్ణో పరమం పదం. ఓ ధ్రువ మహారాజా, నీ పితృదేవతలు గాని నీకు ముందెవరు గాని అట్టి దివ్య లోకమును పొంది ఉండలేదు. విష్ణు భగవానుడు స్వయముగా నివసించునట్టి ఆ విష్ణులోకము సర్వోత్కృష్టమైనది. విశ్వమందరి సమస్త లోక వాసులతో అది వందనీయమైనది. మాతో వచ్చి నీ వచ్చట శాశ్వతముగా వసింపుము. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సారీ, హరే కృష్ణ. నచ్చారు, నేను పలకలేకపోయాను. పర్వాలేదు మాతాజీ, చదవండి. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రభుజీ ధ్రువుడు ఎన్నో శ్లోకం ప్రభుజీ? ఎన్నో శ్లోకం ప్రభుజీ? మాతాజీ 26వ శ్లోకం మాతాజీ, 12వ అధ్యాయము 4వ స్కందము 26వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ధ్రువుడు తపస్సు చేయనేగినప్పుడు తన పితృదేవతలు కల్లోనైనా ఊహించినట్టు పదమును సాధించ కృత నిశ్చయుడై ఉండేది. అతని తండ్రి ఉత్తానపాదుడు, తాత మనువు, ముత్తాత బ్రహ్మదేవుడు అనగా బ్రహ్మ సాధించినట్టు లోకము కన్నను మహోన్నతమగు రాజ్యమును ధ్రువుడు పొందగోరి దాన్ని సాధించుటకే నారద ముని మార్గం అడిగాను. అతని పితృదేవతలకే గాక అంతకు ముందు ఎవ్వరును ఆ విష్ణు లోకమును అనగా విష్ణు భగవానుడు వసించు లోకం పొందలేదని విష్ణు పార్షదుడు ధ్రువునకు తెలిపి, ఏలైనా ఈ భౌతిక జగత్తునందున్న ప్రతి ఒక్కడు రతుడో జ్ఞానియో లేదా యోగియో అయి ఉండు, కానీ ఒక్క విశుద్ధ భక్తుడు కనబడు. విష్ణులోకముగా తెలియబడు ఆ దివ్యలోకము విశేషముగా భక్తులకే ఉద్దేశింపబడినది, కానీ కామ్యకర్మరతులకు, జ్ఞానులకు, యోగులకు కాదు. మహర్షులు, దేవతలు ఎక్కువగా బ్రహ్మలోకమును చేరగా, కానీ భగవద్గీతలో తెలుపబడినట్లు బ్రహ్మలోకం శాశ్వత నివాసం స్థానము కాదు. బ్రహ్మదేవుని ఆయువు ఎంత సుదీర్ఘమైనదనగా అతని ఒక రోజు ఆయువును అంచనా వేయట కూడా మిక్కిలి కష్టం. అయినను ఈ లోకవాసులు వలనే అతడును దేహత్యాగం చేయడు. భగవద్గీత 8.16 ఆ బ్రహ్మ భూనాల్లోక పునరావృత్తి నోచును అని పలికినది. అనగా విష్ణులోకమునకు ఏగువారు తప్ప ఎల్లరినూ జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనేది 4 భౌతిక జీవన స్థితులకు గురి కావలసియే ఉంటుంది. కానీ భగవానుడు తిరిగి ఎద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని పలికారు. దేనిని చేరిన పిదపు జీవుడు తిరిగి రాడో అదే నా దివ్య ధామం. భగవద్గీత 15.6 ఏ లోకమునకు చేరిన పిమ్మట ఈ భౌతిక జగత్తుకు నీవు తిరిగి రావు, అచ్చటకు మాతో నీవు కూర్చున్నావు అని ధ్రువునకు తెలియజేయబడింది. లౌకిక శాస్త్రజ్ఞులు చంద్రలోకములకు, ఇతర లోకములకు యత్నించుతున్నారు, కానీ అత్యున్నత లోకము బ్రహ్మలోకమును చేరవన్నని ఊహింపజారు. ఏలైనా అది వారికి ఊహాతీతం. భౌతిక గణన ప్రకారము కాంతి వేగంతో ప్రయాణించినచో ఆ అత్యున్నత లోకమును చేరుటకు 40,000 కాంతి సంవత్సరములు పట్టగలదు. అనగా యాంత్రికమైన విధానము చే మనం ఈ విశ్వం యొక్క అత్యున్నత లోకమును చేరచాలం. కానీ ధ్రువుడు ఉనరించిన భక్తియోగమైన విధానము మనుజునకు ఈ విశ్వం నందరి లోకములనే కాక ఈ విశ్వమునకు పరమైన విష్ణు లోకములను చేరుటకు అవకాశం అసకగలదు. గ్రహాంతర సులభయానం అనేది చిన్న పుస్తకంలో ఈ విషయ వివరణను నేను ఒసిగి ఉంది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు.
హరే కృష్ణ మాతాజీ. సో చెప్తున్నారనమాట ఇంకా. సో అటువంటి లోకము పరమపదమైనటువంటి విష్ణు లోకాన్ని ఇంతకు ముందు మీ యొక్క పితృదేవతలు గాని నీ ముందు ఎవరు కూడా అటువంటి దివ్య లోకాన్ని పొందలేదు. సో అటువంటి విష్ణు భగవానుడు నివసించేటువంటి ఆ లోకము సర్వోత్కృష్టమైనటువంటిది. సో మాతో పాటు నీవు వచ్చి శాశ్వతముగా అక్కడ వసింపుము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో యాక్చువల్ గా చూస్తే కనుక ధ్రువ మహారాజ్ యొక్క వంశంలో కూడా బ్రహ్మదేవుడు, అదేవిధంగా స్వయంభూమను, ఆయన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడు గాని ఎవ్వరూ కూడా ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి విష్ణు లోకాన్ని ఎవ్వరూ కూడా పొందలేదు. బ్రహ్మదేవుడు కూడా ఇంకా పొందలేదు. ఆయన కూడా స్వయంభూమను కూడా, ఆయన కూడా భక్తుడు, కానీ ఆయన కూడా ఇంకా ఆ యొక్క విష్ణు లోకాన్ని ఆయన కూడా పొందలేదు. కానీ ధ్రువ మహారాజుకి ఆ యొక్క అదృష్టం కలిగింది. అదే విషయాన్ని చెప్తున్నారనమాట. సో ఆయన ఏం చేశారు, మొత్తము వాళ్ళ యొక్క తండ్రి గారి కంటే కూడా తాతగారి కంటే కూడా ముత్తాత అయినటువంటి బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని పొందాలి అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఆ యొక్క తపస్సు చేశారు. ఆ విధంగా ఆయన ఆ యొక్క విష్ణు లోకాన్ని పొందగలుగుతున్నారు. సో ఇక భౌతిక ప్రపంచంలో చూస్తే గనక శుద్ధ భక్తులు దొరకడం అనేటువంటిది చాలా చాలా అరుదు అనమాట. మనుష్యానం సహస్రేషు మనం చెప్తున్నాం కదండి. బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం మహా అయితే కనుక ఎక్కడికి వెళ్తారండి అందరూ కూడాను? బ్రహ్మలోకం దాకా వాళ్ళు వెళ్ళగలరు. ఈ యొక్క ఆధ్యాత్మిక పద్ధతులు, కర్మయోగము, కామ్యకర్మము ఇవన్నీ కూడా చేస్తూ కనుక మహా అయితే కనుక ఎక్కువ ఎక్కడి దాకా వెళ్ళగలరు? హైయెస్ట్ బ్రహ్మలోకం దాకా వెళ్ళగలరు. అంతకు మించి పైకి వెళ్ళలేరు. బ్రహ్మలోకం వెళ్తే కనుక వాళ్ళ యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది? మనం చెప్పుకున్నాం చాలా సార్లు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది అని చెప్పేసి. చాలా ఎక్కువ. మనతో కంపేర్ చేస్తే గనక చాలా ఎక్కువ ఉంటుంది బ్రహ్మదేవుడి గారి యొక్క ఆయుష్ అన్నమాట. కానీ ఏం లాభము? ఎప్పుడైతే గనక మొత్తం విశ్వానికి సమయం అయిపోతే గనక బ్రహ్మదేవుడు కూడా చనిపోవాల్సిందే. అదే మనకి ఏం చెప్పారు స్వామి, ఆ బ్రహ్మ పునర్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మొత్తం 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏముంటాయి? జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి ఉంటాయి. కానీ నా లోకానికి వస్తే గనక అక్కడ మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది అవసరం ఉండదు. అదే విషయాన్ని మనకి 15వ శ్లోకంలో కూడా చెప్పారు. 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమమ్మ. నా యొక్క లోకానికి వస్తే గనక మళ్ళీ తిరిగి నశ్వరమైనటువంటి యొక్క భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎలా ఉంటుంది మనకి ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే కూడా ప్రభుపాద్ గారు చెప్తున్నారు, స్పీడ్ అన్నమాట, స్పీడ్ ఆఫ్ లైట్, కాంతి యొక్క వేగం ఎంత ఉంటుంది మనకి? కాంతి యొక్క వేగము మనం చదువుకున్నాం 3 × 10⁸ అంటే ఒక సెకండ్ కి 3 పక్కన 8 సున్నాలు పెడితే కనుక ఎన్ని మీటర్లు ఉంటాయో అంత వేగంగా వెళ్తుంది కాంతి. కాంతి వేగంతో కనుక మనం ప్రయాణించలేము. కాంతి వేగంతో మనం ఎంతవరకు ప్రయాణిస్తున్నాం? మనము ధ్వని వేగానికి 2 రెట్లు 3 రెట్లు, మహా అయితే కనుక 5 రెట్లు ప్రయాణించగలుగుతున్నాం. దాన్ని ఏమంటారు? మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3 అంటారు అనమాట. యుద్ధ విమానాలు ఉంటాయి కదండి, అవి అంత స్పీడ్ తో వెళ్తాయి అన్నమాట. ఆ విమానం యొక్క సౌండ్ వచ్చే లోపలనే ఆ విమానం వెళ్ళిపోతుంది అనమాట. మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3 అంటారు వాటిని. కానీ స్పీడ్, లైట్ స్పీడ్ తో ప్రయాణించేటువంటి యంత్రం ఇప్పటిదాకా కూడా తయారవ్వలేదు. అటువంటి యంత్రం ఒకవేళ తయారైనా సరే బ్రహ్మలోకం వెళ్ళడానికి కొన్ని కాంతి సంవత్సరాలు పడతాయి. కాంతి సంవత్సరాలు అంటే గనక 1 సంవత్సరంలో యొక్క స్పీడ్ ఎంత చెప్పుకున్నాం మనము? ఈ యొక్క కాంతి యొక్క స్పీడ్ చెప్పుకున్నాం. 3 పక్కన 8 సున్నాలు పెడితే కనుక ఎంతో అన్ని మీటర్లు పర్ సెకండ్. 1 సంవత్సరంలో అటువంటి స్పీడ్ తోటి లైట్ ఎంత అయితే కనుక ప్రయాణిస్తుందో దాన్ని కాంతి సంవత్సరం అని. సో అటువంటి కొన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణిస్తే గనక అప్పుడు బ్రహ్మలోకానికి చేరుకుంటారు. మనం బతుకుతామా అన్నాళ్ళు? కొంచెం దూరం వెళ్లే లోపే మనకు ఉన్నటువంటి ఆ 100 సంవత్సరాల ఆయుర్దాయము ఫినిష్ అయిపోతుంది. సో కాబట్టి మనము ఈ యొక్క బ్రహ్మలోకానికి మనము ఈ యొక్క శరీరాన్ని వేసుకుని మనం వెళ్ళలేము. సో కానీ ఏంటంటే కనుక ధ్రువుడు చేసినటువంటి భక్తి విధానం ద్వారా ఆయన చాలా తేలికగా మొత్తం యొక్క విశ్వాన్ని దాటడమే కాకుండా
ఎన్నో విశ్వాల్ని దాటుకుని ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి వైకుంఠ లోకానికి ఆయన వెళ్ళగలిగారు అన్నమాట. ఏతద్విమాన ప్రవరముత్త శ్లోక మౌలినా ఉపస్థాపిత మాయుష్మన్న ధిరోడుం త్వమర్హసి. ఆయుష్మంతుడా, ఉత్తమ శ్లోకుడును సమస్త జీవులకు అధిపతి అయిన వాడును అగు దేవదేవుడు ఈ అద్వితీయమగు విమానమును పంపెను. దీనిని అధిరోహింప నీవు అర్హుడవై ఉన్నావు. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యము. జ్యోతిష్ శాస్త్ర గణనమును అనుసరించి ధ్రువ నక్షత్రముతో పాటు శిశుమారుమని పిలువబడు మరి యొక్క నక్షత్రము కలదు. ఈ భౌతిక జగత్తు యొక్క పోషణాపారంను స్వీకరించిన విష్ణువు అచ్చట వసించును. రాబో శ్లోకములలో వర్ణింపబడినట్లు వైష్ణవులు తప్ప వేరెవ్వరును శిశుమారమును గాని ధ్రువలోకమును గాని చేరలేరు. విష్ణు పార్షదులు ధ్రువుని కొరకే ఒక ప్రత్యేక విమానంను తెచ్చి దానిని విష్ణువే ప్రత్యేకంగా పంపినాడని అతనికి తెలిపిరి. వైకుంఠ లోకమునకు చెందిన విమానము యాంత్రికమైన ఏర్పాట్లతో ఎగరదు. రోదసులో ప్రయాణించుటకు 3 విధానములు కలవు. వానిలో ఒక పద్ధతిని నవీన శాస్త్రజ్ఞుడు ఎరిగి ఉన్నాడు. అదే కపోత వాయువు అనబడును. క అనగా రోదసి అని, పోత అనగా నౌక అని అర్థము. రెండో పద్ధతి కూడా కపోత వాయువు అనియే పిలువబడును. కపోతం అనగా పావురమని అర్థము. మనుజుని రోదసిలోనికి గొనిపోటుకు పావురములకు శిక్షణనివ్వవచ్చును. ఇక మూడో విధానము సూక్ష్మమైనది. అది ఆకాశ పతనం అని పిలువబడును. ఈ ఆకాశ పతన విధానము కూడా భౌతికమైనది. ఎటువంటి యాంత్రికమైన ఏర్పాట్లు లేకుండా మనసు ఎచ్చటికైనను ఎగురునట్లు ఆకాశ పతన విమానము మనోవేగంతో ఎగురగలదు. ఈ ఆకాశ పతన విధానమునకు పరమైనదే వైకుంఠ విధానము. అది పూర్తిగా ఆధ్యాత్మికమైనది. ధ్రువుని శిశుమారమునకు గొనివచ్చుటకు విష్ణు భగవానుడు పంపిన విమానము పూర్తిగా ఆధ్యాత్మికమైనది, దివ్యమైనది. లౌకిక శాస్త్రజ్ఞులు అట్టి వాహనములను చూడలేదు. గాలిలో అవి ఎట్లు ఎగురగలవో వారు ఊహింపజాలరు. భగవద్గీతలో పరస్తస్మాత్తు భావోన్యః ఆధ్యాత్మిక ఆకాశమున గూర్చి పేర్కొనబడినను దానిని గూర్చి లౌకిక శాస్త్రజ్ఞుడికి ఎట్టి వివరములు తెలియవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు ధ్రువ మహారాజ్ ఎక్కడికి వెళ్తున్నారండి? ఆ యొక్క ధ్రువ నక్షత్రంలోకి ఆయన వెళ్తున్నారు. ఆ యొక్క ప్లానెట్ లోకి ఆయన వెళ్ళబోతున్నారు అన్నమాట. యొక్క ధ్రువ నక్షత్రం పక్కన ఏముంటుంది? శిశుమార అనేటువంటి ఇంకొక నక్షత్రం కూడా ఉంటుంది అన్నమాట. సో అక్కడే యొక్క మనకి యొక్క కారణోదక సాయి క్షీరోదక సాయి విష్ణువు అక్కడ నివసిస్తూ ఉంటారన్నమాట. అదేంటంటే కనుక భౌతిక ప్రపంచంలో కూడా లోకల్ వైకుంఠం అన్నమాట. భౌతిక ప్రపంచంలో ఒక వైకుంఠం అన్నమాట. సో అదే శిశుమార, అక్కడ ఆయన ఉంటారన్నమాట. విష్ణు భగవానుడు అక్కడ ఉంటారన్నమాట. సో వైష్ణవులు తప్పితే కనుక వేరే ఎవ్వరూ కూడా ధ్రువ నక్షత్రాన్ని గాని శిశుమారాన్ని గాని ఎవ్వరు కూడా వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళడానికి ఒక స్పెషల్ విమానము తీసుకుని వచ్చి చెప్తున్నారనమాట. ఆ యొక్క విమానాన్ని విష్ణు భగవానుడే మీకు పంపించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చాలా టెక్నికల్ విషయాలు మనకి చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో ఈ యొక్క విమానాలు పనిచేయాలి రోదసిలో వెళ్ళడానికి మొత్తం 3 విధానాలు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. సో ఒకటి కపోత వాయువు అంటే రోదసి నౌక అని, రెండవది కూడా కపోత వాయువు అంటే కనుక పావురాలని ఏం చేయాలి? శిక్షణ ఇచ్చి కావాలంటే వాటి ద్వారా కూడా వెళ్ళవచ్చు అన్నమాట. ఇంకా మూడవ దాన్ని ఇంకా సూక్ష్మమైనది ఆకాశ పతనము అని చెప్పి చెప్తున్నారు అనమాట. వీటన్నింటికీ కూడా చాలా పరమైనటువంటిది ఒక వైకుంఠ విధానము. సో ఆ యొక్క వైకుంఠ విధానంలో ఆ యొక్క ఎగిరేటువంటి విమానంలో ధ్రువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చారనమాట. మైత్రేయం వాచ నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయోర్మధుచ్యుతం వాచమురుక్రమ ప్రియా కృతాభిషేక కృత నిత్యమంగళో మునిన్ ప్రణామ్య శిశమభ్యవాదయా. మైత్రేయ ముని ఇట్లు పలికెను: ధ్రువుడు భగవంతునికి పరమ ప్రియమైన వాడు. వైకుంఠ లోకమునకు చెందిన విష్ణు పార్షదులు తేనెలొలుకు మాటలను విని అతడు వెంటనే స్నానమాచరించి యుక్తమగు ఆభూషణములను ధరించి నిత్యారాధనను నిర్వహించెను.
పిమ్మట అతడు అచ్చటనున్న మహర్షులందరికీ వందనములిడి వారి ఆశీర్వాదములను పొందెను. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈ భౌతిక జగత్తును వదిలి వెళ్లే సమయమును కూడా ధ్రువుడు ఎంతగా భక్తి యోగం నిష్ఠావంతుడై ఉండునో మనం గుర్తించవలసి ఉన్నది. భక్తియుత సేవలు నిర్వహించుటలో అతడు ఎల్లప్పుడూ అప్రమత్తుడై ఉండును. ప్రతి భక్తుడును తెల్లవారుజామునే స్నానమాడి తిలకధారణము కావించవలెను. కలియుగమున స్వర్ణమయి మణిమయి ఆభరణములను కలిగి ఉండుట మానవునికి మిగులు కష్టతరము. కానీ నిజమునకు దేహమును పవిత్రమునర్చుటకు 12 చోట్ల తిలకధారణము చేసిన చాలును. ఆ మంగళమయ అలంకరణలు దేహమును పవిత్రమునర్చగలవు. ధ్రువుడు ఆ సమయమున బదరికాశ్రమ ప్రాంతమున వసించి ఉన్నందున ఇతర ఋషులను అచ్చట నుండిరి. విష్ణు భగవానునిచే పంపబడిన విమానము తన కొరకై వేచి ఉన్నదని ధ్రువుడు గర్వితుడు కాలేదు. పైగా వినమ్రుడు వైష్ణవునికి తగినట్లు అతడు విష్ణు కింకరులు తెచ్చిన విమానమును అధిరోహించుటకు ముందు అచ్చట గల మునులందరి ఆశీర్వాదములను పొందెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ధ్రువ మహారాజ్ యొక్క ప్రవర్తనను బట్టి మనం కూడా నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. సో ఏమైపోయింది, దానికి వైకుంఠానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళడానికి ఏరోప్లేన్ కూడా వచ్చేసింది. సో మనమైతే ఏం చేస్తాము, పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెంటనే కూర్చుండిపోతాం అందులో. పదండి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. కానీ ధ్రువ మహారాజ్ ఏం చేశారు, వెంటనే వాళ్ళకి నమస్కరించి ఆయన ఏం చేశారంట, వెంటనే స్నానం చేశారంట. స్నానం చేసి తగిన విధంగా ఆయన ఆభూషణాలను ధరించి నిత్య ఆరాధన ఏదైతే ఉందో, ఆయన డైలీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పూర్తి చేసుకుని అక్కడ ఉన్నటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కరించి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలను కూడా పొందారంట. సో ఆయనకి వెళ్ళిపోవడానికి అవకాశం వచ్చింది, వెళ్ళిపోబోతున్నారు. అయినా సరే ఆయన యొక్క భక్తియుతమైనటువంటి ఆయన యొక్క డ్యూటీ ఏదైతే ఉందో, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన వదిలిపెట్టలేదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మనకేం అర్థమవుతుంది అంటే కనుక, మనం రోజు చేసేటువంటి భక్తి ముక్తి వచ్చిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయాలి దీన్ని. భక్తి ఇప్పుడు చేస్తున్నాను నేను, ముక్తి వచ్చే వరకు చేస్తాను, ఆ తర్వాత చేయాల్సిన అవసరం లేదు అని కాదు. ముక్తి వచ్చిన తర్వాత కూడా మనము ఇదే భక్తిని కంటిన్యూ చేయాలి. సో అదే విధానాన్ని ఇక్కడ ధ్రువ మహారాజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఆయన ఏం చేశారు, చక్కగా స్నానం చేశారు. స్నానం చేసి ఏం చేశారు, ఆభూషణాలు పెట్టుకున్నారు. ఆభూషణాలు అంటే బంగారు ఆభూషణాలు కాదు, చక్కగా ఆయన తిలక ధారణ చేశారు. 12 చోట్ల తిలక ధారణ చేసి అదే విధంగా ఏం చేశారు, ఆయన యొక్క ఏవైతే కనుక డైలీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ నిత్య ఆరాధన పూర్తి చేసుకున్నారు. ఆయన నిత్య ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఏమన్నా గర్వం వచ్చిందా ఆయనకి, నేను వెళ్ళిపోతున్నాను చూసారా, బాయ్ బాయ్, మీకు ఇంకా ఫ్లైట్ రాలేదు, నాకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని అనుకున్నారా ఆయన? ఏమనుకోలేదు అలాగా. అక్కడ ఎవరైతే గొప్ప ఋషులు మునులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారన్నమాట. చూడండి ఎంత గర్వం లేకుండా ఆయన ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక భక్తుల యొక్క గొప్ప భక్తుల యొక్క లక్షణాలు అన్నమాట. సో వీటిని చూసే, ఆ భక్తులకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలను చూసే ఆయన విష్ణువు కృష్ణుడు చాలా ఆనందపడిపోతారు అన్నమాట. ఆ లక్షణాలను చూసే మనకి ఆ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ఆ లక్షణాలను తెచ్చుకోవడానికి మనము ప్రయత్నించాలి, కాన్షియస్ గా మనం ఎఫర్ట్ పెట్టాలి. సో ధ్రువుడు ఏమాత్రం కూడా ఆయన గర్వం లేకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కరించి, సో అదే విధంగా ఆ యొక్క విష్ణు కింకరులు ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క విమానాన్ని ఎక్కడానికి ఆయన అందరు మునుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నారన్నమాట. పరిభ్యతాభ్యాశ్చ దిష్ట్యాగ్రం పార్షదావాభివంద్య చ ఈయేష తదదిష్టాతుం బిభ్రద్రూపం హిరణ్మయం. విమానమును అధిరోహించుటకు ముందు ధ్రువుడు దానిని అర్చించి ప్రదక్షిణము కావించెను.
విష్ణు పార్షదులకు సైతము అతడు వందనము చేసెను. ఇంతలో అతడు కరిగిన బంగారము వలె తేజోవంతుడును దేదీప్యమానుడును అయి ఆ దివ్య విమానమును అధిరోహించ పూర్తిగా సన్నద్ధుడయ్యెను. రత్నకుమారి మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆధ్యాత్మిక జగమున విమానము విష్ణు పార్షదులు స్వయముగా విష్ణువు అనేది అన్ని అంశములు ఆధ్యాత్మికమై ఉండును. అచట భౌతిక కల్మషమే లేదు. గుణరీత్యా అచట ప్రతిదియు ఒక్కటియే. విష్ణు భగవానుడు ఆరాధనీయుడైనట్లు అతని పరివారము, విమానము, ధామము కూడా ఆరాధనీయములే. ఏలయన విష్ణువునకు సంబంధించిన ప్రతిదియు విష్ణువుతో సమానమై ఉన్నది. విశుద్ధ వైష్ణవుడు కనుక ధ్రువుడు ఈ విషయమును చక్కగా నెరిగి ఉన్నాడు. కనుకనే విమానమును అధిరోహించుటకు ముందు అతడు విష్ణు పార్షదులకు మరియు విమానమునకు వందనములు కావించెను. కాని ఇంతలో అతని దేహం ఆధ్యాత్మిక అస్తిత్వమునకు మారజొచ్చెను. తత్కారణమున అతని దేహము కరిగిన బంగారం వలె ప్రకాశింపదొడిగెను. ఆ రీతిని అతడు కూడా విష్ణులోక సంపత్తితో ఏకమయ్యెను. నానావిధత్వమున కూడా ఈ ఏకత్వమును ఏ విధంగా సాధింపవచ్చునో మాయావాద తత్వవేత్తలు ఊహింపజాలరు. కనుకనే వారు నిరాకారవాదులైరి. శిశుమారము, విష్ణులోకము లేదా ధ్రువలోకము ఈ భౌతిక జగత్తునకు పూర్తిగా భిన్నమైనట్లు ఈ జగత్తులోని విష్ణువు యొక్క ఆలయం కూడా భౌతిక జగత్తుకు భిన్నమైనది. ఆలయంలోనికి ప్రవేశించినంతనే భౌతిక జగత్తుకు అన్యముగా నెలకొంటిమని మనము తెలుసుకొనవలసి ఉన్నది. ఆలయంలో విష్ణు భగవానుడు, అతని సింహాసనము, గర్భగుడి, ఆలయమునకు సంబంధించిన వస్తువులు అన్నీయును దివ్యమైనవి. సత్వ రజస్తమో గుణములకు ఆలయమున ప్రవేశమే లేదు. కనుకనే అరణ్యవాసము సత్వగుణమయమని, నగరవాసం రజోగుణమయమని, వేశ్యాగృహవాసము లేదా మద్యపాన గృహము, కబ్బేళాలలో నివసించుట తమో గుణమయమని చెప్పబడినది. కాని ఆలయవాసమనగా వైకుంఠ లోకమున వసించుట అనియే భావము. ఆలయంలోని ప్రతిదియు విష్ణువు, కృష్ణుని వలె పూజనీయమైనది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏం చేశారు ధ్రువ మహారాజ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులు, ఋషులు వాళ్ళందరికి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఆ యొక్క విమానం ఏదైతే వచ్చిందో ఆ యొక్క విమానం చుట్టూ ఆయన ప్రదక్షిణం చేశారంట. ప్రదక్షిణం చేసి ఆ విమానానికి అదే విధంగా వచ్చినటువంటి నంద సునందులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఆయన నమస్కరించారంట. నమస్కరించి ఆ యొక్క విమానాన్ని ఎక్కడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఇంతగా ఆయన ఎక్కడానికి ఎప్పుడైతే అలా రెడీ అవుతున్నారో ఏమైపోయిందంట, కరిగిన బంగారం ఎలా ఉంటుందండి? బంగారము మామూలుగా పసుపు రంగులో ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే గనక బంగారాన్ని కరిగిస్తే గనక ఏమైపోతుంది, ఇంకా చాలా పచ్చగా అయిపోతుంది అనమాట. చాలా పచ్చగా అయిపోతుంది. అటువంటి బంగారం కరిగిన బంగారం లాగా ఆయన చాలా తేజోవంతుడైపోయాడు అనమాట. ఆయన యొక్క శరీరం అంతా కూడా అలా అయిపోయింది. ఆయన ఆ విధంగా ఆ యొక్క విమానాన్ని ఎక్కడానికి ఆయన సిద్ధమయ్యారన్నమాట. ఎందుకు ఆయన ఈ విధంగా చేశారు? ప్రిన్సిపల్ ఏమిటి? ఇక్కడ సూత్రం ఏమిటి? దేన్ని ఆధారంగా చేసుకుని విమానాన్ని ఎక్కడానికి ముందు ఆ యొక్క విమానానికి నమస్కరించారు, అదేవిధంగా నందసునందులకు కూడా ఆయన నమస్కరించారు. దానికి కారణం ఏమిటి అని అంటే కనుక ఆ యొక్క వైకుంఠ లోకంలో ఉండేటువంటి విష్ణు భగవానుడు, ఆయనకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా ఆయన యొక్క పరివార జనము ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మికము. అందరూ కూడా ఆధ్యాత్మికము, అందరూ కూడా ఆరాధనీయులే, అందరూ కూడా క్వాలిటీలో ఆయనతో విష్ణువుతో సమానం. కాబట్టి ఆయన యొక్క విమానాన్ని ఎక్కడానికి ముందే ఆయన ఏం చేశారు? విష్ణువుకి ఏ విధంగా అయితే కనుక గౌరవాలు అర్పిస్తారో, వందనాలు అర్పిస్తారో అటువంటి వందనాలనే ఆ యొక్క విమానానికి, అదేవిధంగా నంద సునందలకి ఇద్దరికి కూడా ఆయన నమస్కారాలు అర్పించారనమాట. సో ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, ఇక్కడ మనము అరణ్యంలో ఉంటే కనుక ఏంటది? సత్వగుణంలో నివసిస్తున్నట్టు. నగరంలో గాని గ్రామాల్లో గాని నివసిస్తూ ఉంటే కనుక మనము రజోగుణంలో నివసిస్తూ ఉన్నట్టు. అదేవిధంగా బ్రోతల్ హౌసెస్, వేశ్యా గృహాల్లో, మద్యపానాలు జరిగేటువంటి ప్లేసుల్లో, జూదమాడేటువంటి ప్లేసుల్లో మనం నివసిస్తున్నాము అంటే కనుక
మనం తమో గుణంలో ఉన్నట్టు. కానీ ఎక్కడైతే కనుక మనము విష్ణు భగవానుడి యొక్క మందిరాల్లో ఉన్నాము అని అంటే కనుక ఆ మందిరాలకి వైకుంఠానికి తేడా లేదు. అదేవిధంగా విష్ణు భగవానుడి యొక్క దివ్య ధామాలు ఏవైతే ఉన్నాయో, బృందావనం గాని, మాయాపూర్ గాని, పూరి గాని, బద్రికాశ్రమం గాని, ఇటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా వైకుంఠాలతో సమానము. అదేవిధంగా మందిరంలో ఉండేటువంటి స్వామి యొక్క సింహాసనము, గర్భగుడి, ఆలయానికి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ట్రాన్సెండెంటల్ అన్నమాట. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి ఆలయంలో నివసిస్తున్నాడు అని అంటే కనుక ఆయన వైకుంఠంలో నివసిస్తూ ఉన్నట్లే అని అనుకోవాలన్నమాట. సో కాబట్టి మనం ఎక్కడో వెళ్ళిపోవాలి, మనము అడవుల్లోకి వెళ్ళిపోవాలి, అవన్నీ కూడా అవసరం లేదు. మనం చక్కగా మనము భగవంతుడి యొక్క ఆలయంలో గాని, ఆయన యొక్క దివ్య ధామంలో గాని మనం నివసిస్తే కనుక మనం సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్టే అన్నమాట. దీన్ని మనం ఎప్పుడైతే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటే కనుక అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో నిజంగా మనం వైకుంఠంలోనే ఉన్నామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. బృందావనం గాని, మాయాపూర్ గాని, పూరి గాని వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని అక్కడ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా కీర్తన చేస్తూ ఉంటారు, స్వామి దర్శనం జరుగుతూ ఉంటుంది, స్వామి ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ ఉంటాం. ఇటువన్నీ చేస్తూ ఉంటే కనుక ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం వైకుంఠంలోనే ఉన్నామా అని చెప్పి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చేస్తున్నామో ఆ బోర్డర్ దాటి, ఆ దివ్యధామం బోర్డర్ దాటి బయటకు వచ్చేసినప్పుడు అనిపిస్తుంది, ఆహా మళ్ళీ మనం బయటకు వచ్చేసామా, ఈ భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ వచ్చేసాం మనం. మళ్ళీ ఉరుకులు పరుగులు గొడవలు, ఆ ఇవన్నీ మళ్ళీ మొదలైపోయినాయి. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, టికెట్ తీసేసుకున్నాం కదా, అందుకని మళ్ళీ వెనక్కి బలవంతంగా మనము రావాల్సి ఉంటుంది అనమాట. తదోత్న పద పుత్రో దదర్శా తమాగమం మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఆరురోహాద్భుతం గృహం. ఆ దివ్య విమానమును చుండగా మూర్తీభవించిన మృత్యువు తనను సమీపించుటను ధ్రువుడు గాంచెను. అయినను మృత్యువును లక్ష్య పెట్టక అతడు దాని శరీరంపై పాదములు మోపి పెద్ద గృహము వలెనున్న విమానమును అధిరోహించెను. శాంతకుమారి మాతాజీ చదవండి. మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత చందన మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత లక్ష్మీదేవి మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభు, దండక ప్రమాణాలు. హరే కృష్ణ. భాష్యము. భక్తుని మరణము భక్తిరహితముడైన వాని మరణం ఒకటేనని తలుచుట పూర్తిగా భ్రమపూర్వకమైనది. దివ్య విమానమును అధిరోహించినంతలో ధ్రువుడు తన ఎదుట అకస్మాత్తుగా మూర్తిపించిన మృత్యువును గాంచెను. అయినను అతడు భయపడలేదు. తనకు మృత్యువు కష్టమును కలిగించుటకు బదులు అతడే ఆ మృత్యువు యొక్క సన్నిధిని అతనుగా కొని దాని శిరముపై పాదముల ఉంచెను. అల్పజ్ఞులకు జనులకు భక్తుని మరణమునకు అభక్తునికి మరణముకు భేదమెరుగును. ఈ సందర్భం ఉదాహరణము ఇట్లు చెప్పకూరుచున్నది. పిల్లి తన కూనలు నోట గరుచుకొని తీసుకొని పోవచ్చును. ఎలుకను కూడా అదే నోటితోనే గరిచి పట్టుకొను. బాహుమునకు ఎలుకకు నోట ఖర్చుటకు కూనలకు నోట ఖర్చుటకు అవి ఒకే విధంగా గోచరించినను నిజమునకు అవి సమానం కావు. పిల్లి ఎలుక నోట ఖర్చు పట్టుకునేటప్పుడు అది ఎలుకకు మృత్యువని భావం, కానీ అది కూనలు నోట గరిచి పెట్టుకున్నప్పుడు వాటికి పరమానందంగా ఉన్నది. ధ్రువుడు విమానమును ఎదురోచించినప్పుడు మూర్తిభవించిన మృత్యువు యొక్క ఆగమనమును అదనుగా కొనెను. వందనము నర్పించి అరుదించిన ఆ మృత్యువు శిరముపై అతడి పాదం మోపి అదీత్యమగు విమానము నరిదోషించింది. ఆ విమానం పెద్ద గృహం వలె ఉన్నదని ఇచ్చట వర్ణించబడింది. హరే కృష్ణ ప్రభుజీ, దండక ప్రమాణాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీమద్ భాగవతంన ఇటువంటి సందర్భంలో పెక్కు వర్ణించబడింది. తన భార్య దేవహూతిని విశ్వమంతటను విహరింపజేయుటకు కర్దముని ఒక విమాన సౌధమును నిర్మించగా అది పెక్కు గృహములకు, తటాకములు, ఉద్యానవనములు కలిగిన గొప్ప నగరముగా కసిటని చెప్పబడినవి. నవీన శాస్త్రజ్ఞులు పెద్ద పెద్ద విమానములు తయారు చేసినప్పటికీ అవన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి ఉండి యానంలోని వారందరూ పెక్కు అసౌకర్యములకు గురి కావలసి వచ్చుచుండెను.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. మాత ప్రభుజీ చదవమంది ఆవిడ లక్ష్మీదేవి. విమానము లక్ష్మీదేవి మాతాజీ, మిమ్మల్ని కాదు, లక్ష్మీదేవి అని చెప్పాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భౌతికమగు విమానమును తయారు చేయుట యందును భౌతిక శాస్త్రజ్ఞులు పూర్ణత్వమును సాధించలేదు. కర్దవముని ఉపయోగించిన విమానముతో లేదా విష్ణు లోకము నుండి పంపబడిన విమానముతో పోల్చుకోదలిచినచో ఉద్యానవనములు, తోటలు వంటి సమస్త జీవ సౌకర్యాలు కలిగినట్టి పెద్ద నగరమును పోలిన విమానమును వారు తయారు చేయవలసి ఉన్నది. అంతేగాక వారి విమానము అంతరిక్షమునకు ఎగరగలిగి ఇతర లోకములను దర్శింపగలిగి ఉండవలెను. అటువంటి విమానమును వారు కనిపెట్టగలిగినచో రోదసిలో ప్రయాణించుటకు ఇంధనమునకై వివిధ అంతరిక్ష స్థానములను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. అట్టి విమానమునకు అపరిమితమగు ఇంధనము లభించుచుండును. లేదా విష్ణులోకం విమానము వలె అది ఇంధనము లేకుండగానే ఎగురగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఏమైందంట, ఎప్పుడైతే కనుక ఆయన విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారో అప్పుడు మృత్యువు ఏమైందంట, ధ్రువ మహారాజ్కి నమస్కారం చేద్దామని చెప్పేసి నమస్కారం చేయడానికి వచ్చింది. ధ్రువ మహారాజు ఏ మాత్రము కూడా మృత్యువును చూసి ఆయన భయపడలేదంట. భయపడకుండా ఏం చేశారు, ఆ మృత్యు యొక్క తల మీద ఆయన కాళ్ళు పెట్టి ఆయన ఏం చేశారు, ఆ యొక్క విమానంలోకి ఆయన అధిరోహించారనమాట. సో చాలా మంది అనుకుంటూ ఉంటారన్నమాట, సో భక్తుల యొక్క మరణము అభక్తుల యొక్క మరణము ఒకే రకంగా ఉంటుంది, వాళ్ళు చనిపోతున్నారు వీళ్ళు చనిపోతున్నారు అని అనుకుంటారని. కానీ చాలా చాలా తేడా ఉంటుంది అనమాట వాటికి రెండిటికి కూడా. ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చెప్తారనమాట. పిల్లి నోట్లో ఉన్నప్పుడు ఆ ఎలక యాతన అనుభవిస్తూ ఉంటుంది, మరణ భయం అంతా కూడా ఉంటుంది. అదే పిల్లి నోట్లో తన యొక్క పిల్లి కూనలు ఉన్నప్పుడు ఏమవుతాయి, అవన్నీ కూడా ఏం బాధపడవు, టెన్షన్ ఉండదు, మా అమ్మే కదా అని చెప్పి చాలా రిలాక్స్ గా ఉంటాయి. అవన్నీ కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంటాయి అన్నమాట తల్లి నోట్లో ఉన్నప్పుడు. అలాగే భక్తుడికి కూడా మృత్యువు ఏమీ చేయలేదు, అభక్తుడికి మాత్రం మృత్యువు ఏం చేస్తుంది, భయంకరమైనటువంటి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక ఆ యొక్క విమానం, వైకుంఠానికి వెళ్ళేటువంటి విమానం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఒక పెద్ద భవనం లాగా, పెద్ద గృహం లాగా ఉందన్నమాట. సో మనం చూస్తాం, మనం ప్రయాణించేటువంటి విమానాలు ఎలా ఉంటాయి అంటే కనుక, నాకైతే కనుక ఓన్లీ నేషనల్ లెవెల్లోనే, సో విత్ ఇన్ ఇండియానే నేను ట్రావెల్ విమానంలో చేశాను కానీ సో ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా చేయలేదు. సో బట్ ఏంటంటే కనుక ఆ విమానాలన్నీ ఎలా ఉంటాయి, చాలా క్రాంపుడ్గా ఉంటాయి అన్నమాట. అందరినీ కూడా చాలా దగ్గర దగ్గరగా కూర్చోబెడతారు. ఒక విమానం కాకుండా ఒక 2 విమానాలు కంటిన్యూస్ గా మనం బ్రేక్ జర్నీ చేస్తే కనుక వెంటనే మనకి జెట్ లాగ్ వచ్చేస్తుంది అనమాట. మనం ప్రయాణం చేయలేము ఆ యొక్క విమానంలో అన్నమాట. తలనొప్పి వచ్చేస్తుంది. సో ఎందుకురా బాబు ఎక్కువ విమానం ఎక్కామో అని అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం సెకండ్ టైం ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత కొన్నాళ్ళకి ఏమైపోతుంది, ఎందుకు ఎక్కుతున్నాం విమానం, ఎక్కువ చాలా సార్లు ఎక్కకూడదు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. కానీ మనకి ఇంతకుముందు చూసాం, మన దేవహూతి కర్దముని ఆయన ఒక విమానాన్ని సృష్టించారు ఆయన. సో ఎలా ఉంది, అందులోనే గొప్ప గొప్ప సరస్సులు, అదేవిధంగా తటాకాలు, ఉద్యానవనాలు అన్ని కూడా ఉన్నాయి. మన విమానాలు ఏముంటాయి, మనం కూర్చోవడానికి ఒక సీట్ మాత్రమే ఇస్తారు. సో అక్కడ ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద భవంతులు అవన్నీ కూడా ఉన్నాయంట అందులో. సో అలాగే ధ్రువుడు ఉన్నటువంటి ఎక్కబోతున్నటువంటి యొక్క విమానం కూడా ఎలా ఉంటుందంటే చాలా క్రాంప్డ్ గా లేదంటే, ఏదో సీట్లో కూర్చోబెట్టుకుని వెళ్ళట్లేదు, ఒక పెద్ద ఇల్లులాగా ఉందన్నమాట అదంతా కూడా. సో మన వాళ్ళకి ఇంకా అటువంటి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నటువంటి విమానాన్ని సృష్టించేటువంటి కెపాసిటీ ఇంకా లేదు. అందులో కూడా ఎంటర్టైన్మెంట్ అవేవో చిన్న కూడా పెడుతున్నారు కానీ పెద్ద పెద్ద పాండ్లు లేకులు చేసేంత కెపాసిటీ ఇంకా రాలేదు వాళ్ళకి. సో అవన్నీ కూడా ఇంకా వాళ్ళకి రావట్లేదు. అంతరిక్షంలో కూడా ట్రావెల్ చేసేటువంటి విమానాలు ఇంకా వాళ్ళకి రావట్లేదు అన్నమాట. తదా దందు భయో నేదుర్మృదంగ ప్రణవాదయ గంధర్వ ముఖ్య ప్రజగుపేతు కుసుమ వృష్టయా. ఆ సమయమున ఆకాశమున మృదంగములు దుందుబులు మోగినవి. గంధర్వులు గానము చేయటం ఆరంభించగా దేవతలు ధ్రువునిపై పుష్ప వృష్టి కురిపించిరి. సచ
సచ స్వర్లోకమారోక్ష్యన్ సునీతిం జననీం ధ్రువా అన్వస్మరదగం హిత్వా దీనాం యాస్య త్రివిష్టపం. దివ్య విమానమునందు ఆసీనుడైన ధ్రువుడు అది కదలబోవునంతలో దీనురాలగు తన తల్లి సునీతిని తలచెను. దీనయగు ఆమెను వదిలి నేనొక్కడినే వైకుంఠలోకమునకు ఎట్లేగగలను అని అతడు భావించెను. మా లక్ష్మీ మాతజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సునీత శాంతి కృష్ణ మాతజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము ప్రభుపాదుల వారికి. ధ్రువుడు తన తల్లి యగు సునీత ఎడ కృతజ్ఞతా భావంను కలిగి ఉండెను. సునీతి చేసిన మార్గదర్శనమునే అతడిప్పుడు విష్ణు పార్షదులచే స్వయముగా విష్ణు లోకమునకు కొనుబోడుచున్నాడు. ఇప్పుడు తన ఆమెను గుర్తు చేసుకుని తన వెంట కొనిపోవగోరెను. నిజమునకు ఆమె ధ్రువునికి పద ప్రదర్శక గురువు అయి ఉన్నది, అనగా మార్గదర్శనము చేయునదని భావము. అట్టి గురువు శిక్షా గురువు అనియు పిలువబడును. నారదముని ధ్రువునికి దీక్షా గురువు. మంత్ర దీక్ష నొచ్చుకున్న గురువు అయినప్పటికీ దేవదేవుని అనుగ్రహమును ఏ విధముగా సాధించవచ్చుననే విషయమును తొలుత ఉపదేశించినది సునీతయే. శిష్యునికి సరి అయిన మార్గం ఉపదేశించుట శిక్షా గురువు లేదా దీక్షా గురువు యొక్క బాధ్యత కాగా, దానిని సక్రమంగా నిర్వహించు బాధ్యత శిష్యునిది కాగలదు. శాస్త్ర నిర్దేశం అనుసరించి శిక్షా గురువునకు దీక్షా గురువునకు భేదము లేదు. సాధారణముగా శిక్షా గురువే తదనంతరము కాలమున దీక్షా గురువు అగుచుండును. అయినను సునీత స్త్రీ అయిన కారణములను ముఖ్యముగా తన తల్లి అయినందున ధ్రువునకు దీక్షా గురువు కాలేదు. అయినప్పటికీ సునీత ఏడ ధ్రువునికి కృతజ్ఞతాభావము తగ్గలేదు. నారదముని వైకుంఠలోకమునకు తోడ్కొని పోవలసిన ప్రశ్నయే ఉదయించుకున్నను ధ్రువుడు మాత్రము తన తల్లిని గూర్చి ఆలోచించను. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాద భాష్యం ప్రభుపాదకి జై. పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు ఏది తలచినను అది వెంటనే ఫలవంతము కాగలదు. అదే విధముగా ఆ దేవదేవునిపై పూర్తిగా ఆధారపడిన భక్తుడు సైతము భగవత్ కరుణచే తన వాంఛిత ఫలములన్నింటినీ తీర్చుకొనగలడు. భగవంతుడు తన అభీష్టములను స్వతంత్రముగా నెరవేర్చుకొన భక్తుడు మాత్రము భగవానునిపై ఆధారపడి తన అభీష్టములను తీర్చుకొను. కనుకనే ధ్రువుడు దీనురాలకు తన తల్లిని గూర్చి తలచినంతనే ఆమె కూడా వేరొక విమానములో విష్ణులోకమునకు ఎగుచున్నదని విష్ణు పార్షదులు ఆశ్వాసం ఉంచగిరి. తల్లిని వదిలి తానొక్కడే వైకుంఠ లోకమునకు ఎగుచున్నానని ధ్రువుడు తలచెను. ఆ రీతిగా ఆమెను వదిలి వెళ్ళుట శుభకరముగా లేదు. ఏలైనా ఇంత చేసిన తల్లిని వదిలి అతడొక్కడే వైకుంఠ లోకమునకు ఎగినాడని ప్రజలు తీవ్రముగా విమర్శించగలరు. కాని తాను భగవంతుడు కాదు కనుక తన కోరికను శ్రీకృష్ణుడే తీర్చినచో అప్పుడు అది సాధ్యపడగలదని ధ్రువుడు తలపోసెను. ధ్రువుని మనస్సును వెంటనే అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు సునీతి కూడా అతనితో పాటు చనుచున్నదని తెలియజేశాను. ధ్రువుని వంటి విశుద్ధ భక్తుడు తన అభీష్టములను పూర్తి కావించుకొనగలడని ఈ సంఘటన నిరూపించుచున్నది. భగవత్ కరుణచే అట్టివాడు అచ్చము భగవంతుని వలె కాగలడు. ఆ విధముగా అతడు ఎప్పుడేది తలచినను అతని కోరిక వెంటనే తీరగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతజీ దండ ప్రణాం. సో ఏమైందంటే ఎప్పుడైతే కనుక ధ్రువుడు ఆ యొక్క విమానాన్ని అధిరోహించి ఆయన వెళ్తూ ఉంటే గనక మృదంగాలు దుందుబులన్నీ కూడా మోగినాయి అనమాట. గంధర్వులంతా కూడా గానం చేస్తూ ఉంటే గనక దేవతలందరూ కూడా ఆయన పైన పుష్పవృష్టి చేశారనమాట. సో ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ధ్రువ మహారాజ్కి వెంటనే దీనురాలైనటువంటి తల్లి గుర్తొచ్చిందంట ఆవిడికి. సో ఆయన అనుకున్నారనమాట, సో తల్లిని వదిలిపెట్టి నేను వైకుంఠానికి నేను ఒక్కడిని ఎట్లా వెళ్ళను అని చెప్పి ఆయన భావించారంట. సో ఎందుకు తల్లి గురించి ఆయన తలుచుకున్నారు అంటే కనుక ఆవిడ తల్లే. ఎందుకు అంటే కనుక తల్లి ఆవిడే ఏం చేసింది ధ్రువ మహారాజ్కి. అప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పుకున్నాం, వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి హాని కలగాలి అని చెప్పి నువ్వు కోరుకోవద్దు, కానీ నీకు మంచి జరగాలంటే కనుక నువ్వు వేరే దేవతల దగ్గరికి కూడా వెళ్ళవద్దు, కేవలం విష్ణువు దగ్గరికి మాత్రమే వెళ్ళు. సో ఆయన్నే ఆరాధించు. ఆయనకి ఎక్కడుంటారో అనేటువంటిది కూడా నాకు తెలీదు, కానీ అడవుల్లో ఎక్కడో ఉంటాయి అని చెప్పి ఋషులు మునులు అందరూ కూడా ఆయన కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి నువ్వు వెళ్ళాలి
నువ్వు అనుకున్నది సాధించాలి అంటే కనుక ఆయన కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన కోసం తపస్సు చెయ్యి అని చెప్పి మొట్టమొదటిసారిగా మార్గనిర్దేశనం చేసింది సునీతి చేసింది అనమాట. సో ఎవరైతే కనుక మనకు కూడా ఈ యొక్క మార్గనిర్దేశనం చేస్తారో వాళ్ళని ఏమంటారు? పద ప్రదర్శక గురువు అంటారన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే గనక బాగా మార్గనిర్దేశనం చేయగలిగే వాళ్ళు అయితే గనక వాళ్ళు ఏమవుతారు? శిక్షా గురువు అవుతారు అన్నమాట. శిక్షా గురువు తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళే మళ్ళీ ఆ యొక్క దీక్షా గురువు అవుతారు అన్నమాట. సో సునీతి ఏంటంటే గనక ఆవిడ స్త్రీ కాబట్టి, ఇంకా తల్లి కూడా కాబట్టి ఆవిడ పద ప్రదర్శక గురువు, శిక్షా గురువు అయి ఉంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ దీక్షా గురువు కాలేదన్నమాట. సో నారదముని, ఎందుకంటే ఆయన గురువుల గురించి ఆలోచించారు. ఆయన శిక్షా గురువు, దీక్షా గురువు ఇద్దరు గురించి మాత్రమే ఆయన ఆలోచించారు. నారదముని వైకుంఠ లోకానికి వెళ్తారా, తీసుకుని వెళ్ళాలా అనేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే కనుక ఆయనకు ఆల్రెడీ స్వామితోటి పూర్తిగా కనెక్టెడ్ ఆయన. సో ఆయన బాధ్యత నిర్వర్తించడానికి ఆయన ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైతే కనుక ఇక్కడ బాధ్యత పూర్తి అయిపోయిందో ఆయన కూడా వెళ్ళిపోతారు వైకుంఠానికి. సో కాబట్టి ఆయన గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా తర్వాత ఎవరు మిగిలి ఉన్నారు? పద ప్రదర్శక గురువు, శిక్షా గురువు, తన తల్లి అయినటువంటి సునీతి ఉంది. సో కాబట్టి ఆయన గురించి, ఆవిడ గురించి ఆయన ఆలోచించారు. సో కానీ ఏమవుతుందంటే కనుక భక్తుడి యొక్క కోరికలన్నిటినీ కూడా స్వామి ఏం చేస్తారు? చాలా సునాయాసంగా, చాలా తేలిగ్గా వాటిని అన్నిటిని కూడా తీర్చేస్తారన్నమాట. కృష్ణుడు ఆయన ఏదైనా ఒకటి కావాలి అని అనుకుంటే చాలు, అది వెంటనే అయిపోతుంది. ఆయన శక్తులన్నీ కూడా చేసి పెట్టేస్తాయి అన్నమాట. అదే విధంగా ఎప్పుడైతే గనక ఆ ముక్తి వస్తుందో, భగవంతుడికి ఎప్పుడైతే గనక మనం ప్రియంగా మారుతామో, మనకి ఏదైతే గనక కావాలి అని అనుకుంటామో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా స్వామి చేసేస్తారన్నమాట. సో ఎప్పుడైతే గనక ధ్రువుడు ఈ విధంగా అనుకున్నారు, అయ్యో నేను ఒక్కడనే వెళ్ళిపోతున్నాను, మా తల్లి కూడా వస్తే బాగుండు, ఆవిడ పాపం ఏమైంది అని చెప్పి ఆవిడ అనుకున్నారు. అలా అనుకున్నంత వెంటనే ఏం చేశారు? శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క కోరికను కూడా తీర్చేసి ఆయనకి చెప్పారనమాట, సునీతి కూడా నీతో పాటే ఒక వైకుంఠ లోకానికి వస్తోంది అని చెప్పేసి ఆయనకి కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఆ తర్వాత నంద సునందులు కూడా ఆయనకి అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. సో ఏమైంది ఆ తర్వాత అనేటువంటిది మళ్ళీ మనము రేపు వచ్చేటువంటి శ్లోకాల్లో చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధ్రువ మహారాజు భౌతిక దేహంతోనే విమానంలో వెళ్ళిపోయారు ప్రభుజీ? భౌతిక దేహం కాదు మాతాజీ. ఎప్పుడైతే కనుక విమానం ఎక్కబోయే ముందు ఆయనకి ఆధ్యాత్మిక దేహం వచ్చేసింది. ఇక్కడ చెప్పారు కదా మాతాజీ, ఆయన యొక్క దేహము బంగారపు రంగులోకి మారిపోయిందని చెప్పారు కదా. సో అప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక దేహం వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా బాగుంది. అంతా శ్రీమద్ భాగవతం మాతాజీ. వెరీ ఇన్స్పైరింగ్ అన్నమాట ఈ సెక్షన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ప్రయోజన సెక్షన్ అన్నమాట ఇది. సో అంటే రిజల్ట్ మన కంటి ముందు కనబడుతూ ఉంటుంది అనమాట. అటువంటి సెక్షన్ ఇది. ఈ యొక్క సెక్షన్ వస్తుంది. ఆ తర్వాత మనకి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. కర్దముని ఆయన కూడా స్వామి యొక్క కరుణ వచ్చేటువంటి, ఇలా వైకుంఠానికి వెళ్ళేటువంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత పృథు మహారాజుది కూడా ఆయన వైకుంఠానికి వెళ్ళే సన్నివేశం ఒకటి వస్తుంది మనకి, 4వ స్కందంలోనే వస్తుంది అనమాట. సో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అన్నమాట భక్తులకి అందరికీ కూడా. ఎస్, వాళ్ళు సాధించారు, మనం కూడా సాధించాలి అని అనిపించేటువంటి సెక్షన్స్ అన్నమాట ఇవి, ప్రయోజన సెక్షన్స్. చాలా బాగుంది హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. నిజంగానే చైతన్య మహాప్రభు ఉపదేశములలో చైతన్య మహాప్రభు ఈ ధ్రువుడు లీలలు, ప్రహ్లాదుడి ఇది మాత్రమే పదే పదే చదువుతారు అన్నప్పుడు, ఇప్పుడు భాగవతంలో చదివితే ప్రభుజీ దాని రుచి అన్నది. అంత అవును చక్కగా మాతాజీ. ఒక తల్లి ఎలా ఉండాలి, ఎలా బోధించాలి అన్నదానికి సునీతి అసలు ఐడియల్ మదర్ అండి ఆవిడ, ఐడియల్ మదర్. ప్రభుజీ. హరే కృష్ణ. అంతేకాదు హరే ప్రభుజీ, కృష్ణ. ఆమె అంత చిన్న పిల్లోడు అని చెప్పి వదలకుండా పెట్టుకోలేదు. మనం అలా చేస్తాం కదా, అయ్యో చిన్న పిల్లోడు అనేసి. నిజంగా ఆమె చక్కగా వదిలారు. ఆ పిల్లవాడు చక్కగా భయం అలాంటివి ఏమీ లేకుండా చక్కగా పోయి భగవంతుని దర్శించుకోవడానికి మార్గాన్ని వెతుక్కోగలిగాడు. ఇవన్నీ చాలా చాలా మనం నేర్చుకోవాల్సింది. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎంత అందరికీ వచ్చి మనం ఏమి పక్కన ఉండే ఒక అమెరికా పోవడానికి ఓని పోతులు కొట్టేస్తాం. ఆయన అంత భగవద్ధామానికి వెళ్ళేటప్పుడు అందరి దగ్గర ప్రణామాలు తీసుకుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళారంటే అంత నిజంగా అవన్నీ చాలా నేర్చుకోవాల్సింది.
అలాగే ధ్రువుడి కథలో కూడా కోపాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఎక్కడి వరకు ఎవరన్నా వచ్చి ఆపేయమన్నప్పుడు ఎలాగా ఆపేసేయాలి అన్నది కూడా ధ్రువ చరిత్రలో చాలా బాగుంది ప్రభుజీ. చిన్నప్పుడు సాంస్క్రిట్ లో చదువుకున్నా గానీ ఆయన ఒక నక్షత్రం అయ్యాడన్న వరకే వస్తుంది గానీ ఇంత క్లారిటీకి అయితే రాదు ప్రభుజీ. అందువల్ల భాగవతంలో చదివితే ఎక్కువ రుచిగా ఉంది శ్రవణం ఇంకా. అరుంధతి నక్షత్రం, ధ్రువ నక్షత్రం, ధ్రువుడు అంటారు కానీ ఇంకా వివరాలు ఇంత ఇదిగా ఇప్పుడే ఆ విమానం వచ్చినాక కూడా ఆయన డైలీ చేసే పూజ చేయటం, స్నానం చేయటం, పూజ చేయటం, మళ్ళా వాళ్ళకి నమస్కరిస్తాం, చుట్టూ ప్రదక్షిణం చేయటం కూడా చాలా ఇది అనిపించింది ప్రభుజీ. ఆయనే చేస్తున్నారంటే కనుక ఇక మనలాంటి వాళ్ళందరం కూడా వదిలిపెట్టకుండా చేయాలి అన్నమాట. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ అస్. అవును ప్రభుజీ. అసలు ఆ 28వ శ్లోకం అది చదువుతుంటే ఆయన నిత్యక పూజ చేయటం, స్నానం, అసలు అది అనేది చాలా ఆశ్చర్యకరంగా. మనలాంటి వాళ్ళం అయితే నిజంగానే ఎక్కేసేస్తాం, విమానం వచ్చిందని దండం పెట్టి నిజంగానే ఎక్కేస్తాం మాత ప్రభుజీ. ఆ మాట కరెక్ట్ కరెక్టే ప్రభుజీ. అదే చెప్తున్నాను కదా, పక్కన ఒక అమ్మాయి కాపాడానికి ఎంత రోజులు కొట్టేస్తారు. ఆ స్నానం చేసి పూజ ఎక్కడ చేస్తాం మాతాజీ. అసలు ప్రభుజీ దండం పెట్టుకుని ఎక్కుతాం, దండం పెట్టుకున్నా ఎక్కుతాం. అసలు ఆయన స్నానం చేసి పూజ చేసి అక్కడ ఉన్న వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మరి పక్కన చెప్తాం పోని ఆ దండం పెట్టుకునే కాదు, స్నానం చేసి పూజ చేశారంటే అసలు అమ్మో ఎంత ఇది, అమ్మో ఆయన యొక్క వినయం ఇది. అలా కాదు లక్ష్మీదేవి మాతాజీ, మనం ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఎక్కిస్తాం, పక్కింటి వాళ్ళని రాని మనమే వెళ్ళాలి. మాతాజీ దర్శనానికి వెళ్తాం అనుకో ప్రభుజీ, దర్శనం కాడ తోసుకుంటారు, మళ్ళీ వెనకాల వాళ్ళు తోస్తారు, ఎంతసేపు అయినా అక్కడే ఉంటాం. నేనైతే చెప్తున్నాగా, నేను మటుకి 2 సార్లు ఆగిన 3వ సారి ఈయన మటుకు అట్టాగే నుంచుంటారు ప్రభుజీ. వాళ్ళు తెలిసి అదేంటండి ఇంకా మీరెప్పుడు ఇక్కడ మేము ఇక్కడే నుంచుంటాంగా, రండి బాబు మీకు ఉంటది పదండి అని ఆయన దోస్తా. ఇంకా విమానం దాకా పోతున్నారు, దర్శనానికే మనం ముందు అని చెప్పి మనందరికీ మురుగులు పెడతాము. హరే కృష్ణ ప్రభుజీ, దండత ప్రమాణాలు. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు.